హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన దసరా సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నాం. ఈ ఆఫర్స్ ఈరోజు రేపు మాత్రమే ఉంటాయి. తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబడతాయి. సో ఇక్కడ దానికి సంబంధించి చూసినట్టయితే లాస్ట్ 10 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ డిసెంబర్ నుంచి సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఇప్పుడు జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది 199 చేయబోతున్నాం. 250 రూపీస్ ఉండేటువంటి ఈ పీడిఎఫ్స్ని ఇప్పుడు 125 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో దీనిలో మీకు సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది 1 week తర్వాత అప్డేట్ చేయబడతాయి. సో రిమైనింగ్ 9 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవి హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్. మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఎకానమీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా 199 రూపీస్తోనే మనం చాలా కోర్స్ అయితే ఇస్తున్నాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఈ ఆఫర్స్ రేపటి వరకే ఉంటాయి. తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి పెంచబడతాయి. కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి మనకు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి అయితే చూద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్న ఈవినింగ్ వీడియో కూడా చేశాను. సో గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు ఎగ్జామ్ డేట్స్తో పాటుగా మనకు హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా శాంపిల్ ఓఎంఆర్ షీట్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేయండి. గ్రూప్ 3 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఏ పుస్తకం ప్రామాణికం అని చెప్పేసి మనం ఈనాడులో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. ఉద్యోగ పరీక్షలకు ఇప్పటి వరకు తెలుగు అకాడమీ పుస్తకాలనే నమ్ముతున్న అభ్యర్థులు, ఇందుకు భిన్నంగా హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు, నిరుద్యోగుల్లో గందరగోళం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఇప్పటి వరకు కూడా మనం తెలుగు అకాడమీ పుస్తకాలనే రెఫరెన్స్ చేసుకొని చదువుతున్నాం. సో మన గ్రూప్ 1 కేసులో భాగంగా హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన వల్ల ఇప్పుడు గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. సో దానికి సంబంధించి ఇక్కడైతే మనకు ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చినా తెలుగు అకాడమీ ముద్రిస్తున్నటువంటి పుస్తకాలే ప్రామాణికం. ఇప్పటి వరకు అభ్యర్థులు సహా అందరూ విశ్వసిస్తుంది ఇదే. తాజాగా టీజీపీఎస్సీ హైకోర్టులో సమర్పించినటువంటి అఫిడవిట్లో ఆ పుస్తకాలు ప్రామాణికం కాదని నిపుణుల కమిటీదే తుది నిర్ణయం అని చెప్పేసి పేర్కొనడంతో అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగుల్లో సందిగ్ధంలో పడ్డారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మున్ముందు ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఏ పుస్తకాలు మెటీరియల్ చదవాలన్నది సమాధానం దొరకని ప్రశ్నగా తయారయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా టీజీపీఎస్సీ యొక్క స్పష్టతను ఇవ్వాలి. అప్పుడే మనకు దానిపైన ఒక క్లారిటీ ఉంటుంది. మనం ఏ పుస్తకాలు చదవాలనేటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 తుది కీపై కొందరు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని జవాబులను గుర్తించిన వాటిని పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించడం, ఆ పుస్తకాల్లో రెఫరెన్సీలు లేవని, రీసెర్చ్ వర్క్ చేయలేదని నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే తుది ఫలితాలు విడుదల చేశామని టీజీపీఎస్సీ పేర్కొన్న నేపథ్యంలో ఈ గందరగోళం నెలకొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. దీనిపై హైకోర్టులో ఈ నెల 18న తుది విచారణ జరగనుందని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్లీ ఇది 18 కాదు, మనకు 14లోనే 14 తారీఖునే దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు అయితే ఉంది. ఇక్కడ మిస్టేక్ పడినట్టుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మార్కెట్లోకి ఎన్ని వచ్చినా అంటే చూడవచ్చు. జనరల్గా మనకు మార్కెట్లో ఎన్ని బుక్స్ ఉన్నా కూడా తెలుగు అకాడమీ బుక్స్ని మనం ఎక్కువగా రెఫరెన్స్ చేస్తాం. వాటినే ఎక్కువ మంది చదువుతారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు చూసినట్లయితే తీర్పు వెలువడిన తర్వాత కమిషన్ అధికారులతో చర్చిస్తామంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో అకాడమీ డిగ్రీ పాఠ్య పుస్తకాలతో పాటు ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి చరిత్ర కావచ్చు, జాగ్రఫీ, వర్తమాన వ్యవహారాలు, అర్థశాస్త్రం తదితర పుస్తకాలను ముద్రిస్తుంది. అయితే రచయితలను ఎంపిక చేసి పుస్తకాలను రాయిస్తుంది. ప్రతి పుస్తకానికి ఎడిటర్ కూడా ఉంటారు. సో వాటిని అకాడమీలో సబ్జెక్టుల వారీగా ఉండేటువంటి ఇన్ఛార్జీలు సైతం పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కెట్లోకి వాటిని విడుదల చేస్తారు. అయినా ఆ పుస్తకాలపై టీజీపీఎస్సీ అభ్యంతరాలు లేవనెత్తడం అకాడమీ వర్గాలను సైతం అయోమయంలో పడేసినట్లు ఇక్కడ చూడవచ్చు. తరచూ తాజా అంశాలను జోడిస్తూ
పునఃముద్రణ చేయడం, పుస్తకాల్లో ఏవైనా తప్పులుంటే ఈమెయిల్ అండ్ వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించడం నిరంతరం జరగవలసి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. సో ఇది మాత్రం కరెక్టే. జనరల్గా మనకు అకాడమీ బుక్స్ 2022 తర్వాత ఇప్పటివరకు వాటిని మనకు అప్డేట్ చేయలేదు. లైక్ ఎకానమీ కావచ్చు, కొన్ని బుక్స్ అయితే ఇప్పటివరకు అయితే అప్డేట్ చేయలేదు. వాటిని కూడా వాళ్ళు అప్డేట్ చేస్తే సో చదివేటువంటి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో వాటిని ఎప్పటికప్పటికి అప్డేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేటువంటి తెలంగాణలో రన్ అవుతుంది. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కనుక ఏ ఇయర్కి ఆ ఇయర్కి వాటిని అప్డేట్ చేసినట్లయితే ఇంకా దానికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మనకు దొరికేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే తెలుగు అకాడమీ వర్గాలు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత టీజీపీఎస్సీ లేవనెత్తినటువంటి అంశాలపై కమిషన్ అధికారులతో సమావేశమై చర్చిస్తామని తెలిపారు. సో ఆ ప్రకారం అవసరమైతే పుస్తకాల్లో మార్పులు చేర్పులు చేస్తామని వివరించారని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ మనకు 14th తర్వాత మేబీ ఈ ఏదైతే తెలుగు అకాడమీకి సంబంధించిన ఉంటారు కదా వాళ్ళు టీజీపీఎస్సీ కమిషన్ తోటి చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నట్లుగా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీని అయితే మనం ఈరోజు చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ విఆర్ఓలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పక్కా అంటే ఇక్కడ చూడవచ్చు. ఊరికొక్కరు అమలుపై ఉన్నత స్థాయి కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రెవెన్యూ విలేజ్ అకౌంట్ నిర్వహణ ప్రతిపాదనలు సమర్పించినటువంటి CCLA 11,000 మంది అవసరమని అంచనా, క్యాబినెట్లో చర్చించిన తర్వాతే నిర్ణయం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు విఆర్ఓకు సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు. ఇక్కడ చూసినట్టయితే అవినీతి డిజిటలైజేషన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. సో దీనికి ఆల్టర్నేట్ చూపించకపోవడంతో భూ పరిపాలన అంతా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కావచ్చు, సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన, వివిధ ధ్రువపత్రాల విచారణకు ఉద్యోగి లేని పరిస్థితి ఏర్పడింది. సో ప్రతి సమస్య పరిష్కారానికి జిల్లా కేంద్రం లేదా హైదరాబాద్కు వెళ్ళవలసినటువంటి దుస్థితి వచ్చింది. సో దీంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో కూడా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో అధికారంలోకి వచ్చాక దానిపై కసరత్తు ముమ్మరం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు ROR 2024 ద్వారా వీటిని తీసుకురాబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. అయితే ఎవరిని తీసుకుంటారంటే అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు చాలామందికి ఇది ఒక అంటే దీనిపైన క్లారిటీ లేదు. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకుంటారా లేకుంటే మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. కొన్ని న్యూస్ పేపర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారని, కొన్ని న్యూస్ పేపర్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏమిచ్చారంటే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో ఊరికొక్కరిని తీసుకునేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలందరినీ తీసుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ విఆర్ఓలను నేరుగా తీసుకోవడం అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అందరికీ ఎగ్జామ్ నిర్వహించి ఎంపిక చేసుకోవడం, లేదంటే టీజీపీఎస్సీ ద్వారా పూర్తిగా నియామకాలు చేపట్టడం వంటి వాటిపైన చర్చ నడుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే వీటిలో ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడతారన్నది క్యాబినెట్లో చర్చించిన తర్వాతే మనకు తేలేటటువంటి అవకాశం అని చెప్పి చెప్తున్నారు. సుమారుగా 11,000 మందికి దీనికి అవసరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా దీనిపైన మనకు ఎటువంటి స్పష్టత లేదు. క్యాబినెట్లో దీనిపైన చర్చ ఉంటుందట. తర్వాత దీనిపైన మనకు ఒక క్లారిటీ రావచ్చు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారా లేకుంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్న వాళ్ళని తీసుకుంటారనేది మనకు అప్పుడు దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. విలేజ్ రెవెన్యూ సిస్టమ్ అవసరం అని చెప్పేసి కూడా చెప్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చే వరకు గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలంటే ఇక్కడ చూడవచ్చు. మందకృష్ణ మాదిగ డిమాండ్. సో ఎస్సీ వర్గీకరణ చట్టం తెచ్చే వరకు గ్రూప్స్ పరీక్షలని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఆర్ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. త్వరలో జరగబోయేటువంటి Group 1, Group 2, Group 3 పరీక్షలతో పాటు Group 4 ఫలితాలను ఆపాలని, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయి అమల్లోకి వచ్చాక తిరిగి గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరినట్లు ఇక్కడ చూడవచ్చు. గురువారం పార్షిగుట్టలోని ఎంఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అతను సీఎం రేవంత్ రెడ్డి మాదిగలను మభ్య పెడుతున్నారని, ఇన్నాళ్ళు ఆయనను నమ్మి మాదిగ జాతి మోసపోయిందని, ఇక నుంచి నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. సో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకముందే టీచర్ పోస్టుల నియామకాలు పూర్తి చేశారని ఆయన మండిపడినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఆల్రెడీ మనకు కొత్త నోటిఫికేషన్లు అయితే వర్గీకరణ తర్వాతనే రాబోతున్నట్లు మనం నిన్నటి న్యూస్ పేపర్లో అయితే చూసాం. అయితే ఇక్కడ జరగబోయేటువంటి ఉద్యోగాలను కూడా ఆపాలని కోరుతున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే
ఆశ పెట్టి నిరుద్యోగులతో ఆడుకున్నారు అంటే ఇక్కడ చూడవచ్చు. టీచర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు మెసేజ్, హైదరాబాద్ వెళ్ళేవారి జాబితాలోను పేరు, తీరా అక్కడికి వెళ్ళాక మొండి చేయి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇలా ఉంది మన వ్యవస్థ యొక్క పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే ఆ యువకుడికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కేంద్రానికి చెందినటువంటి గంగుల సాయిరెడ్డి డిఎస్సిలో మంచి మార్కులు సాధించాడు. ఈ నెల 8న ఆయనకు డిఈఓ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సోషల్ స్టడీస్లో సెలెక్ట్ అయ్యారు. 9న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి గ్రౌండ్కి చేరుకోవాలి అని ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు రాత్రి ఆయన అతని సెల్ ఫోన్ కూడా మెసేజ్ వచ్చిందంట. 9న ఉదయం కామారెడ్డికి చేరుకున్న సాయిరెడ్డి జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. బస్సుకు అతికించినటువంటి జాబితాలో కూడా సాయిరెడ్డి పేరుంది. అయితే హైదరాబాద్కి వెళ్ళిన సాయిరెడ్డి అక్కడ సీఎం ప్రోగ్రాం ముగిసిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు జాబితాలో పేరు లేదన్నారు. సో దీంతో గురువారం డిఈఓను రాజు కలవగా పొరపాటు జరిగిందని, మీరు సెలెక్ట్ కాలేదని సమాధానం ఇచ్చారు. మీకన్నా ముందు ర్యాంకు వాళ్ళకు వెళ్ళవలసినటువంటి మెసేజ్, ఫోన్ కాల్ మీకు వచ్చిందని సారీ అంటూ చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు. దీంతో సాయిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురి అయినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఏదైనా అవకతవకలు జరగవచ్చు అని చెప్పేసి కూడా అనుమానపడుతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం సాక్షిలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్కి సంబంధించి కనుక చూసినట్లయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. మీకు ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా యూస్ అవుతుంది. ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే ఇచ్చారు మనకు. అండ్ దాంతోపాటు ఇక్కడ చరిత్రకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో ప్రతిరోజు నేను ఎక్కడ ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి హాంకాంగ్కు నోబెల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో దక్కినటువంటి అత్యున్నత పురస్కారం అని చెప్పేసి చూడవచ్చు. సో మనం ఆల్రెడీ నిన్న ఫిజిక్స్ సంబంధించి చూస్తాం, అంతకుముందు కెమిస్ట్రీ అండ్ వైద్యశాస్త్రం ఇది మనకు సాహిత్యంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్ కు 2024 సంవత్సరానికి సంబంధించి సాహిత్య నోబెల్ పురస్కారాన్ని గురువారం ప్రకటించినట్టుగా చూడవచ్చు. ఆమె రచనల్లో చారిత్రాత్మక పరిమాణాలు కావచ్చు అండ్ వాగాయిత్యాలు అండ్ మానవ జీవితంలో ఉన్నటువంటి దుర్బలత ప్రగాఢంగా చిత్రమవుతాయని చెప్పేసి నోబెల్ కమిటీ వివరించినట్టుగా చూడవచ్చు. సో బలహీనల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల సహానుభూతి కూడా వ్యక్తమవుతుందని కమిటీ అధ్యక్షుడు అండర్స్ ఓల్సన్ వర్ణించినట్టు ఇక్కడ చూడవచ్చు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి ఆసియా రచయిత్రి అంటే. సో ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఏది ఆసియా ఖండం నుంచి ఆసియా రచయిత్రి అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఆసియా, అదేవిధంగా దక్షిణ కొరియా సాహితీవేత్త హాంకాంగే అని చెప్పేసి చెప్తున్నారు. మనకేది సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి అండ్ దక్షిణ కొరియా నుంచి కూడా ఈమె ఫస్ట్ అంట. అంతకుముందు 2000 సంవత్సరంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జాంగ్ను నోబెల్ శాంతి బహుమతి వరించినట్టు ఇక్కడ చూడవచ్చు. నేడు ప్రపంచమంతా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ సీరియల్స్ బహుళ ప్రాచుర్యం పొందుతున్నటువంటి సమయంలో సాహితీ నోబెల్ కూడా ఆ దేశాన్ని వరించడం విశేషం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ముఖ్యంగా మా పేరు గుర్తుంచుకోవాలి అండ్ ఏ విభాగంలో వచ్చింది అండ్ ఏ దేశానికి సంబంధించి. మీరు నోబెల్ పురస్కారం చదువుతున్నప్పుడు మూడింటిని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అతని పేరు, ఏ విభాగంలో వచ్చింది, ఏ దేశానికి సంబంధించి, ఓకేనా, ఈ మూడు. అండ్ ఆ విభాగంలో దేనిపైన రీసెర్చ్ చేశారని కూడా మనకు డెప్త్గా అడగవచ్చు. సో కంపల్సరీ బిట్ ఉంటుందండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సమైక్య భావం అంటూ చూడవచ్చు. సమీకృత గురుకులం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. కులమతాలకు అతీతంగా అందరికీ ఒకే చోట విద్యాభ్యాసం, వసతి. నేడు 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన. షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి, మధిరాలో డిప్యూటీ సీఎం బట్టి శ్రీకారం అంటూ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా పేదలందరికీ ఒకే చోట అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైనటువంటి విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మించింది. తొలి దశలో మనకి 28 నియోజకవర్గాల్లో గురుకులాలను ఏర్పాటు చేయబోతుంది. ఇది గుర్తుంచుకోండి. సో సమీకృత గురుకులకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ఎన్ని నియోజకవర్గాల్లో వచ్చిందని చెప్పేసి మేబీ అడగవచ్చు. తెలంగాణ అంశాలకు సంబంధించి ఇటువంటి అడుగుతాడు, గుర్తుంచుకోండి. 28 నియోజకవర్గాల్లో మనకు ఈ సమీకృత గురుకులాలను స్టార్ట్ చేయబోతుంది ప్రభుత్వం. ఇక నెక్స్ట్ చూసినట్టయితే దేశీయ కుబేరుడు అంబానీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఫోర్బ్స్ ఇండియా 2024 జాబితా. సో దేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ గురువారం విడుదల చేసింది. అయితే వీరందరి సంపద విలువ కలిసి కనుక చూసినట్టయితే 1.1 లక్షల
కోట్ల డాలర్ అంటే సుమారుగా 91.3 లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ సంస్థ తెలిపినట్టు చూడవచ్చు. గత ఏడాది కాలంలోనే వీరి యొక్క సంపద విలువ $316 బిలియన్, అంటే సుమారుగా 26.23 లక్షల కోట్లు పెరిగిందని విశ్లేషించినట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ జాబితాలో మనకు అగ్రగామిగా ముఖేష్ అంబానీ సంపద విలువ చూసినట్లయితే 12 నెలల్లో $27.5 బిలియన్ పెరగగా రెండో స్థానంలో ఉన్నటువంటి గౌతమ్ అదానీ విలువ $48 బిలియన్ పెరిగినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ అండ్ శివనాడర్ అని చెప్పేసి ఇచ్చారు. దీనిలో మన ఈ టాప్ 100లో మన తెలుగు రాష్ట్రాల నుంచి మురళీదేవి కుటుంబం, అదేవిధంగా పిపి రెడ్డి, పివి కృష్ణారెడ్డి అండ్ జిఎం రావు అనేటువంటి వీళ్ళెక్కడ 29 నుంచి స్టార్ట్ చేస్తే 100 ఈ మధ్యలో ఉన్నారు. సో వీటిని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మట్టి వీరుడు సెలవన్నాడు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి నాదల్ అంటూ చూడవచ్చు. వచ్చే నెల డేవిస్ కప్ ఫైనల్తో ఆటకు వీడ్కోలని ఇచ్చారు. సో నాదల్ గ్రాండ్ స్లామ్ విజయాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో మనకు టెన్నిస్లో చాలా మంచి ప్లేయర్. ఫెదరర్ తర్వాత మనకు అతనికి అంత పోటీనిచ్చేటువంటి ప్లేయర్గా ఎదిగినటువంటి వ్యక్తి. సో ఇతను రిటైర్మెంట్ ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు. నెక్స్ట్ జరగబోయేటువంటి డేవిస్ కప్ ఫైనల్ తోటి ఆటకు రిటైర్మెంట్ పలకబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో ఇతనిపైన మనం కరెంట్ అఫైర్స్లో చూసేటప్పుడు ఇంకొంచెం డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే పురుషుల జట్టు కంచుతోనే అంటూ చూడవచ్చు ఆసియా టీటీకి సంబంధించి. సో ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో సో భారత పురుషుల జట్టు మహిళల బాటలోనే నడిచింది. సెమీఫైనల్లో ఓడి కాంస్య పథకంతో సరిపెట్టుకుంది. కజకిస్తాన్ ఆస్థానాలో జరుగుతున్నటువంటి పోటీలో గురువారం భారత్ 0-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలై కాంస్య పథకం నిలబెట్టుకుంది. అంటే ఇక్కడ మనకు నిన్న మహిళలకు సంబంధించి కూడా కాంస్య పథకం వచ్చింది. అయితే అది రావడం మనకు ఫస్ట్ టైం అన్నమాట. ఇది ఆసియా టేబుల్ టెన్నిస్ దాంట్లో, అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఇక్కడ పురుషులకు సంబంధించి కూడా సేమ్ కాంస్య పథకం వచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కానీ నెక్స్ట్ చూసినట్లయితే మన స్నేహం బహు కీలకం అంటూ చూడవచ్చు. భారత్ ఆసియన్ సదస్సులో ప్రధాని మోదీ అంటే ఇక్కడ చూడవచ్చు. కూటమి దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని వెల్లడి, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఏసియన్ సదస్సులో మోడీ గారు అయితే పార్టిసిపేట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్లో కొంచెం డెప్త్గా చూద్దాం. దీనిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అండ్ వీటికి సంబంధించి మనం ఇక్కడ చర్చించినట్టు ఏ దేశాలతోటి మోడీ చర్చలో పాల్గొనడం అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్ చూస్తాం కదా, అక్కడ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. మన యాప్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. రేపు ఈవినింగ్ వరకు మీకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి, దసరా ఆఫర్స్. తర్వాత 100% వీటి యొక్క ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నాం. సో ఈ లాస్ట్ 10 months కరెంట్ అఫైర్ అయితే మినిమం 150 రూపీస్ అయితే మేము పెడతాం. అండ్ దాంతోపాటు ఎకానమీకి సంబంధించి మనం చాలా రోజులు అయితే 99 ఉంచాం, దాని ప్రైస్ అనేది 149 అయితే చేస్తాం. అండ్ పాలిటిక్స్ సంబంధించి కూడా ఇంక్రీజ్ చేస్తాం. కనుక మీరు కావాలనుకుంటే సో ఈరోజు రేపు వీటికి సంబంధించిన కోర్సెస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.